హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను కిచెన్ టిప్స్ అండి. ఈరోజు హోల్సేల్ అంగడికి వెళ్ళి ఇంటి సరుకులు లేనివి తెచ్చుకున్నామండి. కొన్ని అంటే అన్నీ ఒకేసారి తెచ్చుకోలేమండి. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి అన్ని సరుకులు ఒకేసారి తెచ్చుకోలేము కాబట్టి ఏమేమి అయిపోతాయో వెళ్ళి తెచ్చుకుంటామండి హోల్సేల్ అంగడిలో. అవన్నీ తెచ్చుకున్నాం, కానీ సంచి మాత్రం మార్చి పెట్టేశారండి. పల్లవి అని పేరున్న సంచి. ఈ సంచి మాత్రం వేరే సంచితో, సామాన్లు అయితే మావే. సంచి గౌతమ్ అయితే మార్చి వేసేసారండి. దీంట్లో మేము ఇంటికి అవసరం అవి మాత్రమే తెచ్చుకుంటామండి. మేము వెళ్ళినప్పుడు ఏదంటే అవి తెచ్చుకుంటాం, అలాంటివి చేయము. మాకు ఇంటికి అవసరం ఏ వస్తువు ఉంటుందో దాన్నే, ఏ సరుకులు అయిపోయి ఉంటే అవే తెచ్చుకుంటాము. ఎక్స్ట్రా ఏమీ తెచ్చుకోమండి మేము. ఎండుమిరపకాయలు అయితే 1/4 కేజీ తెచ్చుకున్నాము. అవి ఇంకా మొన్న వెళ్ళినప్పుడు అయితే 1/2 కేజీ తెచ్చుకొని పౌడర్ ఆడించుకొని పెట్టుకున్నాము మేము. అంటే రెడీమేడ్ పౌడర్ ప్యాకెట్లు తెచ్చుకొని వాడమండి మేమైతే. అవి కూడా వీడియో తీసి పెట్టాను, కానీ వీడియోలు అయితే తీసేస్తున్నాం, కానీ దానికి ఎడిటింగ్ చేసి రాదు కదండి. అన్నీ నేర్చుకొని చేసేసరికి లేట్ అయిపోతుంది. రాదు కాబట్టి స్లోగా చూసి నేర్చుకొని ఒక్కొక్కటి చేయాల్సి వస్తుందండి. ఇవైతే తాటి బెల్లం అండి. తాటి బెల్లం, అలసందలు, జీలకర్ర. ఇదైతే నాకు డైలీ కంపల్సరీ జీలకర్ర అయితే. పెసలు, కందిపప్పు, పసుపు 1/2 కేజీ కొమ్మలు తెచ్చుకొని ఆడించుకొని పెట్టుకున్న మిషన్లో, కానీ అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వెళ్ళాం కాబట్టి 1/4 కేజీ తెచ్చుకున్నామండి. కొమ్మలు తెచ్చుకొని ఎండబెట్టి వేసుకోవాలి. తెల్లగడ్డలు అయితే రేట్లు ఎక్కువ, 1/2 కేజీ తెచ్చుకున్నాం, 125 రూపాయలు వేసారు. ఇవైతే చాలా శనగలు 1 కేజీ తెచ్చుకున్నాము, 45 రూపాయలు, 45 రూపాయలు ఏమో వేసారు శనగలు. బిల్లు 1000 రూపాయలు తీసుకెళ్ళామండి. సామాన్లు సరుకులు కానీ కొనే కదా అని, కానీ అక్కడికి వెళ్ళేసరికి 1600 అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ అమౌంట్ 1000 రూపాయలు తీసుకెళ్ళాము. ఫోన్పేలో 600 దాకా వేసాము. సద్దులండి ఇవైతే. మెంతులు, ఇవైతే కంపల్సరీ మాకు కావాల్సిందే అండి, ప్రతిరోజు మెంతులు. వెళ్ళిన వచ్చి ఒక 4-5 వస్తువులు, ఒక 8 వస్తువులు దాకా అనుకుని వెళ్ళామండి, కానీ అన్నీ తెచ్చేసరికి 17 వస్తువులు అయిపోయాయి మాకు తెచ్చేసరికి. ఏదైనా మేము వండుకునే విషయంలో వంట కోసం కావాల్సింది కొంచెం మంచివి చూసి తెచ్చుకోవాలండి. ఆయిల్ అయితే తీసుకొచ్చింది మేము గానుగ పెట్టిన చోటు, గానుగ మిషన్లో వేస్తారండి, చెక్క గానుగ. అక్కడే తెచ్చుకున్నాం డైరెక్ట్గా. మేము బాటిల్స్ తీసుకెళ్తే వాళ్ళు తూకం వేసి ఇస్తారండి. అక్కడే తెచ్చుకున్నాం. ఆయిల్ కూడా ఇక్కడ తెచ్చుకున్నాం. చిన్న డబ్బా గానుగ వేసే చోట తెచ్చుకున్న ఆయిల్కి ఎంత డిఫరెంట్ ఉందో అవి సపరేట్ వీడియో ఉందండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో తీసి పెట్టాను, కానీ ఇవి నెక్స్ట్ అయితే రావచ్చు. సాయిపప్పు అయితే కేజీ తెచ్చుకున్నామండి. ఇవైతే సాయిపప్పు, శనగకాయ పప్పు అయితే ఉన్నాయి, పీనట్స్ అయితే ఉన్నాయి. సాయిపప్పు తెచ్చుకున్నాము. అయితే రేట్లు అయితే అన్నీ వెళ్ళినప్పుడల్లా మారిపోతున్నాయండి రేట్లు. సరుకులు ఒకసారి తెచ్చుకున్న రేట్లు ఇంకొకసారి ఉండట్లేదు. అన్నీ రేట్లు పెరగటమే, తగ్గేది ఏం లేదు. వెళ్ళినప్పుడల్లా పెంచే రేట్లు పెరిగిపోతున్నాయండి, పెంచే వేస్తున్నారు. ఇదైతే మేము 6 కేజీ తెచ్చుకున్నామండి. ఆముదము, ఇదైతే కొబ్బరి నూనె లీటర్ తెచ్చుకున్నాము. ఇది 270 వేసారు కొబ్బరి నూనె. ఆముదం అయితే 120 రూపాయలు వేసారు. అవి చెక్కగాను ఆడించే చోట తెచ్చామండి ఇవైతే మేము. ఇంకా ఎంత ప్యూర్ ఉన్నట్టే ఆముదము, కొబ్బరి నూనె అలా మిషన్లో ఆడించే చోటే తెచ్చుకోవాలండి మేము. అవి మాకు చాలా బెనిఫిట్ అండి. ఇవైతే నల్ల జీరా అండి, కలోంజీ కూడా అంటారు కదా, అవి నల్ల జీరా.
సాయిపప్పు కేజీ 115 రూపాయలు వేసారండి. ఇది తాటి బెల్లం 80 రూపాయలు వేసారండి. తెల్లగడ్డ అయితే 125. రాగులు వచ్చి 2 కేజీలు కాబట్టి ఎంత వేసి ఉంటాము? ఎంత రాగులు. జీలకర్ర 90, ఎండుమిర్చి పావు కేజీ 45, కందిపప్పు హాఫ్ కేజీ 90, రాగులు వచ్చి 2 కేజీలు 100 రూపాయలండి. శనగలు 45, సద్దలు 35, పసుపు పొడి పావు కేజీ 55, అలసందలు వచ్చి 95 వేసారండి. ఇంకా పెసలు 6 కేజీ వచ్చి 60 రూపాయలు వేసారు. సద్దలు మెంతులు వచ్చి 45 రూపాయలండి. అన్నీ 17 వస్తువులు తెచ్చుకున్నామండి. అన్నీ మేము చూసి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలండి, ఎందుకంటే హెల్తే ముఖ్యం కదండి అన్నిటికంటే. ఆయిల్ విషయంలో అయితే ఎంత తేడా ఉందో, ఆయిల్ ఎంత కల్తీ ఉందో నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి. ఆముదం నేను మా ఇంట్లో అయిపోతే ఆముదము ఇక్కడ 25 రూపీస్ చిన్న డబ్బా తెచ్చుకుంటే ఆముదము నాకు పొత్తి కడుపు వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఆముదము వేసుకొని తడిగుడ్డ వేసుకుంటే కొద్దిగా మెంతులు వేసుకొని మజ్జిగని తాగుతానండి. అందువల్ల నాకు క్యూర్ అయిపోతుంది. హాఫ్ డే పైనే పడుతుందండి అది నాకు తగ్గడానికైతే, పెయిన్ పొత్తి కడుపు నొప్పి వస్తే వేడి వల్ల. అవి ఎంత కల్తీగా ఉందో ఆముదం నూనె నెక్స్ట్ వీడియోలు మీరు చూడండి. అందుకోసమే ఏది తెచ్చుకున్నా కానీ మేము హెల్త్ విషయంలో రిస్క్ తీసుకోలేము కాబట్టి ఏది తెచ్చుకున్నా కానీ మేము చూసి మేము వెళ్ళి డైరెక్ట్గా అవి ఒరిజినల్ అనేది తెచ్చుకోవాలండి వంట కోసం. ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ మేము బాగుండాలా, మా హెల్త్ బాగుండాలనే కదండి ఎంత సంపాదించినా కానీ. అందుకోసం మా హెల్త్ కోసం కొద్దిగా కేర్ తీసుకొని అన్ని వస్తువులు మేము చూసి కొద్దిగా మంచివి క్వాలిటీవి తెచ్చుకోవాలండి. ఇవన్నీ స్ప్రౌట్స్ కోసం అయితే 2-3 రకాలు తెచ్చుకున్నానండి. ఇవైతే ఒక 2 వీక్స్ దాకా యూజ్ చేసి మళ్ళీ వేరే చేంజ్ చేసి తెచ్చుకోవాలండి. పసుపు పొడి అయితే మేము హాఫ్ కేజీ కొమ్మలు తీసుకొని ఆడించుకున్నామండి, కానీ ఈసారి ఏందో నాకు కుదరలేదు. అందుకోసం పావు కేజీ ప్యాకెటే తెచ్చాను. ఇవి కందిపప్పు 90 రూపాయలు. కందిపప్పు ఎంత వేసారబ్బా? కందిపప్పు హాఫ్ కేజీ 90 రూపాయలు వేసారండి. ఎండుమిర్చి 45 పావు కేజీ, జీలకర్ర వచ్చి పావు కేజీ 90 రూపాయలు వేసారు. అన్ని రేట్లే అండి. జీలకర్ర అయితే మరీ స్పీడ్గా రేట్ పెరిగిపోయింది. అసలు 60-65 రూపాయలు ఉన్నప్పుడు నేను హాఫ్ కేజీ తెచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వెళ్ళినప్పుడు 90 రూపాయలు అయిపోయింది పావు కేజీ. 60 రూపాయలు 65 రూపాయలు ఉన్నప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకున్నాను 130 రూపాయలకి. ఇప్పుడు పావు కేజీ 90 రూపాయలండి జీలకర్ర అయితే. ఇప్పుడు జీలకర్ర నైట్ టైం కషాయం చేసుకొని తప్పనిసరి కదా అని తెచ్చుకున్నాను. ఇవైతే వాము అయితే ఇంట్లో ఉంది, అందుకోసం వాము ధనియాలు ఇంట్లో ఉన్నాయి, అందుకోసం జీలకర్ర అయిపోయింది, అందుకోసం తెచ్చుకున్నాను. నా ఛానల్ అయితే అన్ని వీడియోస్ కిచెన్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి యూస్ఫుల్ వీడియోస్ వస్తాయండి. మన హెల్త్కి సంబంధించినవి అవి చూసి డాక్టర్స్ వాళ్ళు వీడియోస్లో పెట్టిందే అవి నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ కంపల్సరీ మీకు యూస్ఫుల్గానే ఉంటాయండి. అవి నా అంటే నేనైతే వీడియోస్ అయితే పెట్టానండి. అవి డాక్టర్స్ వేరే వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎంతో ఫేమస్ వాళ్ళు పెట్టిన వీడియోసే చూసి మళ్ళీ నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి తెచ్చుకొని నేను యూస్ చేస్తాను కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలంజీ ఈ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ వైరల్గా ఉన్నాయండి వీడియోస్ అయితే. కలంజీ గురించి అయితే అవి కూడా యూస్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్గానే ఉంటాయి అన్ని వీడియోస్, ఇంటికి సంబంధించినవి, కిచెన్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ. నా వీడియోస్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గానే ఉంటాయండి. అవి డాక్టర్స్ వాళ్ళు ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు వీడియోస్ పెట్టిన వాళ్ళు చూసే నేను
వీడియోస్ అనేది నేను తెచ్చుకొని యూస్ చేస్తున్నాను. యూస్ చేస్తూ కూడా అవి బాగున్నాయి కాబట్టి